హలో సీటెడ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విరించి విజ్ఞాన్. దిస్ ఈజ్ రిత్విక. ఈ క్లాస్లో సీటెడ్ జూలై 2023 ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ డేస్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్, యాజ్ యూ విష్, డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో నిపుణ్ భారత్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఈ నిపుణ్ భారత్ యొక్క విజన్ అండ్ ఎయిమ్ ఏంటంటే, 3rd గ్రేడ్ చదువుతున్న పిల్లలందరికీ, 8 or 9 ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ 3rd క్లాస్ కంప్లీట్ అయ్యే లోపు బేసిక్ న్యూమరసీ స్కిల్స్ అంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, కౌంటింగ్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఎక్సెట్రా ఇవన్నీ వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా రీడింగ్లో, చదవడంలో ఉచ్చారణ, ప్రొఫిషియన్సీ వచ్చి ఉండాలి అని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా వారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ 2020లో భాగంగా ఈ నిపుణ్ భారత్ మిషన్ని ప్రారంభించారు. దిస్ ఈజ్ ద విజన్ అండ్ ఎయిమ్ ఆఫ్ నిపుణ్ భారత్ మిషన్. ఈ టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. తెలుగు లాంగ్వేజ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, సిడిపిలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ ఈవీఎస్లో అండ్ మ్యాథమెటిక్స్లో కూడా క్వశ్చన్ వస్తుంది. టోటల్గా 5 క్వశ్చన్స్ ఈ నిపుణ్ భారత్ గురించి అడుగుతున్నాడు. రీసెంట్గా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జరిగిన సీటెడ్ ఎగ్జామ్లో ఎక్కువగా క్వశ్చన్స్ నిపుణ్ భారత్ స్కీమ్ గురించి అడగడం జరిగింది. ఎక్కువగా అడిగిన క్వశ్చన్ నిపుణ్ భారత్ స్టాండ్స్ ఫర్. సో ఈ నిపుణ్ భారత్ ఫుల్ ఫామ్ని గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. రీడింగ్లో ప్రొఫిషియన్సీ అండ్ బేసిక్ న్యూమరసీ స్కిల్స్ వచ్చి ఉండాలి అని ఈ మిషన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఒక భాగంగా ప్రారంభించారు. నెక్స్ట్ వన్, పారక్ స్టాండ్స్ ఫర్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. హోలిస్టిక్ అంటే సంపూర్ణంగా, కంప్లీట్గా, పూర్తిగా, ఓవరాల్ డెవలప్మెంట్ అని అర్థం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 స్టూడెంట్స్ ఓవరాల్ డెవలప్మెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో 11th సెప్టెంబర్ 2020లో స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ 21st సెంచరీ, 21వ శతాబ్దంలో పాఠశాల విద్య అనే అంశం పైన జరిగిన ఒక కాంక్లేవ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేషనల్ అసెస్మెంట్ సెంటర్ పారక్ని ఏర్పాటు చేశారు. ఈ పారక్ అనేది నేషనల్ అసెస్మెంట్ సెంటర్. మరి ఈ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఎందుకు? ఓవరాల్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ని మెరుగుపరచడానికి, మూల్యాంక వ్యవస్థను మెరుగుపరచడానికి, డెవలప్ చేయడానికి ఏర్పాటు చేశారు. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్. అసెస్మెంట్ని మనం ఎందుకు కండక్ట్ చేస్తాం? పిల్లలు మనం చెప్పింది ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఎంతవరకు తెలుసుకున్నారు, మనం చెప్తుంది వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళు గుర్తుపెట్టుకోగలుగుతున్నారా అని తెలుసుకోవడానికి, పిల్లల పర్ఫార్మెన్స్ని చూడడానికి మనం ఈ అసెస్మెంట్ని కండక్ట్ చేస్తాం. అండ్ అసెస్మెంట్ని కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ని రివ్యూ అండ్ అనాలిసిస్ చేస్తాం. పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని చూసి పిల్లల యొక్క జ్ఞానాన్ని మనం విశ్లేషిస్తాం. ఈ విధంగా అసెస్మెంట్ కండక్ట్ చేయడం వల్ల అండ్ వాళ్ళ నాలెడ్జ్ని రివ్యూ అండ్ అనాలిసిస్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది? హోలిస్టిక్ డెవలప్మెంట్ అవుతుంది. ఓవరాల్గా పిల్లలు డెవలప్ అవుతారు. పారక్ గురించి క్వశ్చన్ ఎక్కువగా లాంగ్వేజెస్లోనే వస్తుంది. 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. చాలాసార్లు పారక్ ఫుల్ ఫామ్ మాత్రమే అడిగారు. పారక్ స్టాండ్స్ ఫర్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అసెస్మెంట్ని కండక్ట్ చేసి వాళ్ళ నాలెడ్జ్ని రివ్యూ అండ్ అనాలిసిస్ చేయడం. అండ్ 21st సెంచరీ స్కిల్స్ అంటే ఇన్నోవేషన్, క్రియేటివిటీ, కొలాబరేషన్, కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్ ఎక్సెట్రా. These are the 21st century skills. And here is one question about Parak. This is very important question. What is the proposed National Assessment Center name in the National Education Policy?
ఎన్ఈపి 2020లో ప్రపోజ్ చేసిన నేషనల్ అసెస్మెంట్ సెంటర్ నేమ్ ఏంటి? దట్ ఈస్ పారక్. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పారక్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, బాలా స్టాండ్స్ ఫర్ బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. ఈ బాలా అనేది స్కూల్ స్పేసెస్ని డెవలప్ చేసే ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. స్కూల్ స్పేసెస్ అంటే వాల్స్, విండోస్, డోర్స్, స్టేర్స్, కారిడార్స్, పిల్లర్స్ ఎక్సెట్రా. వీటన్నింటినీ లెర్నింగ్ రిసోర్సెస్గా మార్చడం. ఇలా చేయడం వల్ల పిల్లలు ఏదైనా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు అండ్ వాళ్ళకి నేర్చుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. సో ఈ బాలా అనే కాన్సెప్ట్ని ఫస్ట్ విన్యాస్ అనే ఆర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ వారు యూనిసెఫ్ సపోర్ట్ ద్వారా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ సపోర్ట్ ద్వారా ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ బాలా, బిల్డింగ్ యాజ్ లెర్నింగ్ ఎయిడ్. స్కూల్ బిల్డింగ్ని లెర్నింగ్ ఎయిడ్ లాగా మార్చడం. అండ్ నెక్స్ట్ వన్, ఈసీసీఈ స్టాండ్స్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈసీసీడి స్టాండ్స్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్. సో ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ నేషనల్ పాలసీని 2013లో ప్రారంభించారు. ఎర్లీ చైల్డ్హుడ్ అనేది పుట్టినప్పటి నుంచి, లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 6 years వరకు ఉంటుంది. బర్త్ టు 6 years ఆర్ 0 to 6 years. ఈ 6 years లైఫ్లో ఎర్లీ ఇయర్స్, అందుకే దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్ అని అంటారు. ఈ స్టేజ్లో పిల్లల డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫాస్ట్గా గ్రో అవుతారు అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది, మెంటల్ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది, సోషల్ అండ్ ఎమోషనల్ అన్ని డొమైన్స్లో డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఈ స్టేజ్లోనే పిల్లలు ఏ లాంగ్వేజ్నైనా తొందరగా నేర్చుకోగలుగుతారు. అండ్ లాంగ్వేజ్లో ఈ స్టేజ్ని క్రిటికల్, సెన్సిటివ్ అండ్ ఫాస్టెస్ట్ పీరియడ్ అని కూడా అంటారు. సో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ నేషనల్ పాలసీ 2013 ప్రకారం ఈ 6 years ఎర్లీ ఇయర్స్లో 3 సబ్ స్టేజెస్ ఉంటాయి. అవి ఏంటంటే కన్సెప్షన్ టు బర్త్. కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ టైం అండ్ దీన్ని ప్రీనాటల్ స్టేజ్ అని కూడా అంటారు. ప్రీనాటల్ స్టేజ్ నుంచి బర్త్ వరకు ఫస్ట్ స్టేజ్. అండ్ సెకండ్ స్టేజ్ బర్త్ టు 3 years, పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు. అండ్ థర్డ్ స్టేజ్ 3 to 6 years, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు. సో ఈ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్లో కేర్ అండ్ ఎడ్యుకేషన్ రెండు అవసరమే. పిల్లలని కేరింగ్గా చూసుకోవాలి, వాళ్ళకి మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయాలి అండ్ గుడ్ ఎడ్యుకేషన్ని ఇవ్వాలి. దిస్ ఈజ్ ద మెయిన్ ఎయిమ్ అండ్ విజన్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అండ్ అదేవిధంగా వాళ్ళకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేయాలి, మంచి పోషక ఆహారాన్ని అందివ్వాలి వాళ్ళు హెల్దీగా ఉండాలంటే. అండ్ అలాగే హెల్దీ హ్యాబిట్స్ని, హైజీన్ ప్రాక్టీసెస్ని, పరిశుభ్రతని అండ్ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ని టీచ్ చేయాలి. సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అంటే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలా మనం హెల్ప్ చేయాలి. ఎగ్జాంపుల్, షర్ట్ వేసుకోవడం, బటన్స్ పెట్టుకోవడం, లంచ్ బాక్స్ని ఓపెన్ చేయడం అండ్ తిన్న తర్వాత లంచ్ బాక్స్ని క్లోజ్ చేయడం, షూస్ వేసుకోవడం, హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవడం, వీటిని సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అని అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఎల్ఈడి స్టాండ్స్ ఫర్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. హ్యూమన్ బ్రెయిన్లో లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ ఉంటుంది. ఈ డివైస్ ద్వారా లాంగ్వేజ్ని అక్వైర్ చేసుకునే ఇన్నెట్ ఎబిలిటీ, అంతర్గత సామర్థ్యం ఉంటుందని నామ్ చామ్స్కీ అన్నారు. అండ్ ఈ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ 5 years వరకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకే 5 years వరకు పిల్లలు ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా నేర్చుకుంటారు అండ్ ఫాస్ట్గా అక్వైర్ చేసుకుంటారు. అండ్ ఎల్ఎల్డి స్టాండ్స్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ డివైస్. హ్యూమన్ బ్రెయిన్లో లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఉంటుందని నామ్ చామ్స్కీ అన్నారు. బిఎఫ్ స్కిన్నర్ హ్యూమన్ బ్రెయిన్లో లాంగ్వేజ్ లెర్నింగ్ డివైస్ ఉంటుంది అని అన్నారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది గుర్తుపెట్టుకోండి. చామ్స్కీ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ గురించి చెప్పారు
అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ డివైస్ గురించి బిఎఫ్ స్కిన్నర్ చెప్పారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్గా 2023 ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. హూ ఈజ్ ఫేమస్ సైకోలింగ్విస్టిక్? కింద ఇచ్చిన వాళ్ళలో ఫేమస్ సైకోలింగ్విస్టిక్ ఎవరు? గార్డ్నర్, అలెన్ న్యూయల్, ఏ సిమోన్, నోమ్ చామ్స్కీ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ ఈజ్ వెరీ ఫేమస్ సైకోలింగ్విస్టిక్. అండ్ నెక్స్ట్ వన్, BICS stands for Basic Interpersonal Communication Skills and CALP stands for Cognitive Academic Language Proficiency. ఈ బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే మన డైలీ లైఫ్లో ఎవ్రీడే సోషల్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్లో అవసరమైన భాషా నైపుణ్యాలు, లాంగ్వేజ్ స్కిల్స్. These linguistic skills are needed in our everyday social interactions. For example, ప్లేగ్రౌండ్లో ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ చేయడం, వేరే ఇతర వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం, ఫోన్తో కమ్యూనికేట్ చేయడం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫోన్తో కమ్యూనికేట్ చేసినప్పుడు బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతామో అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి. కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది పాఠశాల విషయాలలో, స్కూల్ సబ్జెక్ట్స్లో సక్సీడ్ అవ్వడానికి అవసరమైన ఓరల్ అండ్ రిటన్ లాంగ్వేజ్, మౌఖిక మరియు వ్రాతపూర్వక భాష. కాల్ప్ ఈజ్ ఏ ఓరల్ అండ్ రిటన్ లాంగ్వేజ్ నీడెడ్ టు సక్సీడ్ ఇన్ స్కూల్ సబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్, ఎస్సే లేదా ఎగ్జామ్ రాయడం, క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకోవడం అండ్ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ని చదవడం. అండ్ ఈ 2 కాన్సెప్ట్స్ని జిమ్ క్యూమిన్స్ ఇచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. హియర్ ఈజ్ వన్ క్వశ్చన్ అబౌట్ బిక్స్. ఇది రీసెంట్గా ఆన్లైన్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ద కాన్సెప్ట్ ఆఫ్ BICS బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాజ్ గివెన్ బై. బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాన్సెప్ట్ని ఎవరిచ్చారు? స్టీఫెన్ క్రషన్, లేవ్ వైగోట్స్కీ, బిఎఫ్ స్కిన్నర్ ఆర్ జిమ్ క్యూమిన్స్? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జిమ్ క్యూమిన్స్. CALP కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ BICS బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ 2 కాన్సెప్ట్స్ని జిమ్ క్యూమిన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్, TPR స్టాండ్స్ ఫర్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అంటే మనం ఏదైనా కథ లేదా పద్యం, రైమ్స్, స్టోరీస్ చెప్తున్నప్పుడు ఆ స్టోరీలో ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్స్ లానే పిల్లలు ఇమిటేట్ చేస్తూ అండ్ సౌండ్స్ చేస్తూ యాక్షన్స్ చేస్తూ బాడీని మూవ్ చేస్తారు, డ్యాన్స్ చేస్తూ రైమ్స్ చెప్తారు. సో దీన్నే టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అంటారు. ఇక్కడ పిల్లలు మొత్తం ఫిజికల్గా రెస్పాండ్ అవుతున్నారు, వింటున్నారు, మాట్లాడుతున్నారు, యాక్షన్స్ చేస్తూ డ్యాన్స్ కూడా చేస్తున్నారు. సో దీన్నే టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అని అంటారు. తెలుగులో పూర్తి భౌతిక స్పందన. అండ్ నెక్స్ట్ వన్, LAC స్టాండ్స్ ఫర్ లాంగ్వేజ్ అక్రాస్ కరికులం. ఈ లాంగ్వేజ్ అక్రాస్ కరికులం అనేది లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఒక విధానం. ఇట్ ఈజ్ అన్ అప్రోచ్. స్టూడెంట్స్ లెర్నింగ్ అండ్ అవుట్కమ్స్ని, రిజల్ట్స్ని మెరుగుపరచడానికి ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్లో మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్ట్స్లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. లాంగ్వేజ్ని డెవలప్ చేయడం అంటే కేవలం లాంగ్వేజ్ క్లాసెస్ ద్వారా లేదా లాంగ్వేజ్ టీచర్ ద్వారా మాత్రమే డెవలప్ చేయడం కాదు. లాంగ్వేజ్ సబ్జెక్ట్తో పాటు ఇతర సబ్జెక్ట్స్తో కూడా లాంగ్వేజ్ని డెవలప్ చేయడం. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా ఏదో ఒక లాంగ్వేజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ మీడియం అయితే కేవలం ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రమే ఇంగ్లీష్లో ఉండదు, అన్ని సబ్జెక్ట్స్లోనూ ఇంగ్లీష్ ఉంటుంది. సైన్స్లో ఇంగ్లీష్ ఉంటుంది, సోషల్లో ఇంగ్లీష్ ఉంటుంది, ఫిజిక్స్లోనూ ఇంగ్లీష్ ఉంటుంది. తెలుగు మీడియం అయితే సబ్జెక్ట్స్ అన్నీ తెలుగులోనే ఉంటాయి, లాంగ్వేజెస్ దప్ప. హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మాత్రమే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవ్వడం లేదు,
వేరే సబ్జెక్ట్స్లో కూడా లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అండ్ లాంగ్వేజ్ అక్రాస్ curriculum. And next here is one question about total physical response. According to the approach of total physical response, a teacher should పూర్తి భౌతిక స్పందన విధానం ప్రకారం టీచర్ అనేవారు ఏం చేయాలి? ఆప్షన్స్: ఆఫెన్ కండక్ట్ గేమ్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద టాపిక్. ఆ టాపిక్కి రిలేటెడ్గా ఫిజికల్ యాక్టివిటీస్ని అండ్ గేమ్స్ని కండక్ట్ చేయడం. అండ్ ఆప్షన్ బి: ఫెసిలిటేట్ డిస్కషన్స్ అండ్ డైలాగ్ అమాంగ్ ద స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో స్టూడెంట్స్ మధ్య డిస్కషన్స్ అండ్ డైలాగ్ని ఫెసిలిటేట్ చేయడం. అండ్ ఆప్షన్ సి: టీచ్ వొకాబులరీ బై కనెక్టింగ్ వర్డ్స్ విత్ అప్రోప్రియేట్ యాక్షన్స్. వర్డ్స్ని కనెక్ట్ చేస్తూ అప్రోప్రియేట్ యాక్షన్స్తో వొకాబులరీని టీచ్ చేయడం. అండ్ ఆప్షన్ డి: హెల్ప్ స్టూడెంట్స్ అకాంప్లిష్ రియల్ వరల్డ్ టాస్క్స్ యూజింగ్ దేర్ ఇంగ్లీష్ ఎబిలిటీస్. పిల్లలు వాళ్ళ ఇంగ్లీష్ ఎబిలిటీస్ని సామర్థ్యాలని యూజ్ చేస్తూ రియల్ వరల్డ్ టాస్క్స్ని అకాంప్లిష్ చేయడానికి సాధించడానికి మనం స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. టీచ్ వొకాబులరీ బై కనెక్టింగ్ వర్డ్స్ విత్ అప్రోప్రియేట్ యాక్షన్స్. సో టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ పూర్తి భౌతిక స్పందన విధానం ప్రకారం టీచర్ అనేవారు వర్డ్స్ని కనెక్ట్ చేస్తూ అప్రోప్రియేట్ యాక్షన్స్తో వొకాబులరీని టీచ్ చేయాలి. CLT stands for Communicative Language Teaching and CLL stands for Community Language Learning. సో కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూనే లాంగ్వేజ్ని టీచ్ చేయడం. ఇప్పుడు తెలుగు అనేది మన మదర్ టంగ్, మాతృభాష. అండ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ టార్గెట్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. సో పిల్లలు ఇంగ్లీష్లో ఇతరులతో కమ్యూనికేట్ చేయాలంటే కమ్యూనికేషన్ ద్వారానే ఇంగ్లీష్ని టీచ్ చేయాలి. అండ్ కమ్యూనిటీ లాంగ్వేజ్ లెర్నింగ్. సో ప్రైమరీ లెవెల్లో కమ్యూనిటీ అంటే సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలందరూ స్కూల్లో ఒకే దగ్గర చదవడం. పిల్లలు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో తొందరగా కనెక్ట్ అవుతారు అండ్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయినా ఫాస్ట్గా నేర్చుకుంటారు. సో మనం పిల్లలు ఒకరికొకరు వాళ్ళ ఐడియాస్ని, థాట్స్ని, ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, ఒపీనియన్స్ని షేర్ చేసుకునే ఆపర్చునిటీని క్లాస్ రూమ్లో ప్రొవైడ్ చేయాలి. అయితే అప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. AOL స్టాండ్స్ ఫర్ అసోసియేట్ ఒఫిషియల్ లాంగ్వేజ్ అండ్ OLA స్టాండ్స్ ఫర్ ఒఫిషియల్ లాంగ్వేజ్ యాక్ట్. ఒఫిషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 ఆర్టికల్ 343(1) ప్రకారం హిందీ అనేది అధికారిక భాష, ఒఫిషియల్ లాంగ్వేజ్. అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 343(2) ఇంగ్లీష్ ఈజ్ ఏ అసోసియేట్ ఒఫిషియల్ లాంగ్వేజ్, అనుబంధ అధికారిక భాష. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్. రీసెంట్గా 2023 ఆన్లైన్ ఎగ్జామ్లో మెయిన్గా EVSలో ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్కి సంబంధించి ముఖ్యమైన రోజుల గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ June 5th. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం June 5th రోజు జరుపుకుంటాం. అండ్ వరల్డ్ వాటర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ March 22nd. అండ్ ఎర్త్ డేని ప్రతి సంవత్సరం April 22nd రోజు జరుపుకుంటాం. వరల్డ్ ఫారెస్ట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 21st March. అండ్ వరల్డ్ బయోడైవర్సిటీ డే, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని 22nd May రోజు జరుపుకుంటాం. వరల్డ్ వాటర్ డే, ఎర్త్ డే అండ్ వరల్డ్ బయోడైవర్సిటీ డే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇవి 3 22nd అనే ఉన్నాయి. March 22nd వరల్డ్ వాటర్ డే, April 22nd ఎర్త్ డే అండ్ May 22nd వరల్డ్ బయోడైవర్సిటీ డే. And next, National Science Day is celebrated every year on 28th February. And World Ozone Day is celebrated every year on 16th September. World Health Day is celebrated on 7th April. World Elephant Day, ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని August 12th రోజు జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ టైగర్ డే is celebrated every year on 29th July. World Soil Day is celebrated on 5th December. And International Yoga Day is celebrated on June 21st.
International Mountain Day is celebrated on 11th December. So these are the important days related to environment and science. When did International Yoga Day is celebrated? అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం? 21st June, 23rd June, 2nd July, 21st May. Option 1 is the right answer, 21st June. And next question, World Environment Day is celebrated every year on. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం? June 5th, July 5th, December 10th or August 15th. Option A is the right answer, June 5th. And next one, World Biodiversity Day is celebrated on. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం? April 22nd, March 22nd, February 28th or May 22nd. Option D is the right answer, May 22nd. April 22nd Earth Day, March 22nd World Water Day and February 28th National Science Day. Thank you for watching this video. As you wish, do like, share with your friends and subscribe for more videos.